డియర్ స్టూడెంట్స్, నిన్న మొన్న చెప్పిన క్లాసెస్ని మీరు శ్రద్ధగా చూశారని నోట్ చేసుకున్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం చెప్పబోయేటువంటి అంశము స్వేచ్ఛ. మరి స్వేచ్ఛలోని రకాలు, స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత అనేటువంటి అంశాలను మనము ఈరోజు చర్చించుకుందాం. రాజనీతి శాస్త్రంలో స్వేచ్ఛ అనే భావనకి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మానవ చరిత్రలో స్వేచ్ఛ కోసం అనేక పోరాటాలు జరిగాయి. అమెరికా వలస రాజ్యాలు స్వేచ్ఛ కోసం పోరాడిన ప్యాట్రిక్ హెన్రీ స్వేచ్ఛ ఇవ్వండి లేదా చావనివ్వండి అని అంటాడు. అంటే స్వేచ్ఛకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ నిర్వచనం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంటే ప్యాట్రిక్ హెన్రీ ఏం చెప్పాడు అంటే స్వేచ్ఛ ఇవ్వండి లేదా చావనివ్వండి అని అంటాడు. మరి స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అని అంటారు. మరి లిబర్టీ అనే పదము లాటిన్ భాషలోని లిబర్ అనే పదం నుంచి ఏర్పడింది. లిబర్ అంటే స్వతంత్రంగా వ్యవహరించడం అని అర్థం. మరి ముఖ్యంగా సమాజంలో నివసిస్తూ స్వతంత్ర జీవనం గడపాలనే ఆశయమే స్వేచ్ఛ అని కూడా భావిస్తారు. నచ్చిన పనిని నచ్చిన విధంగా చేయడమే స్వేచ్ఛ అని కూడా అంటారు. ఇతరుల స్వాతంత్రానికి హాని కలిగించిన ప్రవర్తనయే స్వేచ్ఛ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అని అంటారు. లిబర్టీ అనేటువంటి పదము లిబర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. లిబర్ అంటే స్వతంత్రంగా ఉండడం లేదా స్వతంత్రంగా వ్యవహరించడం అని అర్థం. ముఖ్యంగా సమాజంలో నివసిస్తూ స్వతంత్ర జీవనం గడపాలనే ఆశయమే స్వేచ్ఛ అని కొంతమంది భావిస్తారు. మరి ఇంకొంతమంది నచ్చిన పనిని నచ్చిన విధంగా చేయడమే స్వేచ్ఛ అని కూడా అంటారు. ఇతరుల స్వాతంత్రానికి భంగం కలిగించని లేదా హాని కలిగించిన ప్రవర్తనయే స్వేచ్ఛ అని కూడా చెప్పుకోవచ్చు. మరి నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రజల స్వేచ్ఛ కోసం, అదేవిధంగా మహాత్మా గాంధీ భారతీయుల స్వేచ్ఛ కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి విజయాన్ని సాధించినారని చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండు దేశాలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్నటువంటి వలసవాదం కింద ఉన్నటువంటి దేశాలన్నీ కూడా స్వేచ్ఛ కోసం పోరాటం చేసినారని చెప్పుకోవచ్చు. మరి లాస్కీ అనేటువంటి వ్యక్తి ఈ స్వేచ్ఛ అనేటువంటి దాన్ని ఏ విధంగా నిర్వచిస్తాడు అంటే వ్యక్తి తన పరిపూర్ణత్వానికి లేదా పరిపూర్ణత్వానికి కృషి చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణమే స్వేచ్ఛ అని అంటాడు. మరి థామస్ హాబ్స్ స్వేచ్ఛని ఏ విధంగా నిర్వచించాడు అంటే ఎలాంటి పరిమితులు వ్యతిరేకత లేనిదే స్వేచ్ఛ అని అంటాడు. మరి బార్కర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడు అంటే తన శక్తి సామర్థ్యం సముదాయమే స్వేచ్ఛ అని చెప్పేసి అవకాశం ఉన్నటువంటి స్వేచ్ఛ అని చెప్పాడు. ఎటువంటి వ్యతిరేకత లేనటువంటిదే స్వేచ్ఛ అని చెప్పాడు. ఎందుకంటే హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థను మనం గమనిస్తే ఎటువంటి ఆంక్షలు లేనటువంటి సమాజాన్ని అతడు ఊహించాడు. అపరిమితమైనటువంటి స్వేచ్ఛను థామస్ హాబ్స్ అనుభవించాడు, అప్పుడున్నటువంటి ప్రజలు అనుభవించారు అని చెప్పేసి చెప్పాడు. మరి ఈ విధంగా చూసుకుంటే స్వేచ్ఛ అంటే ఎలాంటి పరిమితులు లేకపోవడమే, తనంతకు తాను అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పరిస్థితులు ఉండడమే స్వేచ్ఛ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా వ్యక్తి వికాసానికి, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి వివిధ రకాలైన స్వేచ్ఛలు వ్యక్తులకు అవసరము. అందులో సహజ స్వేచ్ఛ,
పౌర స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, జాతీయ స్వేచ్ఛ అని చెప్పేసి 5 రకాలైనటువంటి హక్కులను గురించి చర్చించుకుందాం. మరి సహజ స్వేచ్ఛ అని దేనినంటారు, పౌర స్వేచ్ఛ అని దేనినంటారు, రాజకీయ స్వేచ్ఛ అంటే ఏమిటి, ఆర్థిక స్వేచ్ఛను ఏ విధంగా అనుభవించవచ్చు, మరి జాతీయ స్వేచ్ఛ అంటే ఏంటి అనేటువంటి అంశాలను గురించి ఈరోజు మనం కూలంకుషంగా తెలుసుకుందాం. రాజ్యం లేనప్పుడు మానవుడు పొందినటువంటి స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అంటారు. అంటే అప్పుడు కుటుంబాలు లేవు, సమాజం లేదు, రాజ్యం కూడా లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో మానవుడు ఒంటరిగా జీవించాడు అని, అతనికి ఎలాంటి పరిమితులు లేవని, ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేవని, ఎలాంటి ఆజ్ఞలు ఆదేశాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు జీవించినటువంటి అపరిమితమైనటువంటి స్వేచ్ఛను అనుభవించినటువంటి, అంటే రాజ్యం లేనప్పుడు అనుభవించినటువంటి స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అని అంటారు. గ్రీకులు, మధ్యయుగ తత్వవేత్తలు, మతాచార్యులు దీనిని గుర్తించారు. ఎలాంటి అవరోధాలు లేని స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అని అంటారు. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు అనుభవించిన స్వేచ్ఛనే సహజ స్వేచ్ఛ అని హాబ్స్, లాక్, రూసోలు పేర్కొనడం జరిగింది. మరి పౌర స్వేచ్ఛ అని దేనిని అంటారు అంటే, నాగరిక సమాజంలో, అంటే మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి సమాజంలో పౌరుడు అనుభవించే స్వేచ్ఛనే పౌర స్వేచ్ఛ అని అంటారు. చట్టం ద్వారా, నిర్బంధ సంస్థల ద్వారా రాజ్యం పౌరులకు కల్పించే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ అని అప్పాదొరై అంటాడు. పౌర స్వేచ్ఛను అనుభవించడానికి పౌర హక్కులు ఉపయోగపడతాయి. అవి జీవించే హక్కు, ఆస్తి హక్కు, పనిచేసే హక్కు, మతపరమైన హక్కు, భావ ప్రకటన స్వాతంత్ర హక్కు, సమావేశాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు. ఈ హక్కులన్నీ కూడా పౌర హక్కుల కిందికి వస్తాయి, పౌర స్వేచ్ఛ కిందికి వస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ హక్కులను అనుభవించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. నాగరిక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా అనుభవించేటువంటి స్వేచ్ఛలే ఈ పౌర స్వేచ్ఛలు అని అప్పాదొరై చెప్పడం జరిగింది. మరి బార్కర్ ప్రకారము పౌర స్వేచ్ఛ 3 అంశాలతో కూడుకొని ఉంటుంది. అది 1 శారీరక స్వేచ్ఛ, 2 మేధోపరమైన స్వేచ్ఛ, 3 సాధారణ స్వేచ్ఛ అని బార్కర్ ఈ హక్కులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే పౌర స్వేచ్ఛ 3 హక్కులతో కూడుకొని ఉంటుంది. అది 1 శారీరక స్వేచ్ఛ, మేధోపరమైన స్వేచ్ఛ, సాధారణ స్వేచ్ఛ అని కూడా మనము చెప్పుకోవచ్చు. మరి రాజకీయ స్వేచ్ఛ అంటే ఏంటి అంటే, రాజకీయ కార్యకలాపాలలో పౌరులు పాల్గొనడానికి అవకాశం ఉన్నటువంటి స్వేచ్ఛనే రాజకీయ స్వేచ్ఛ అని అంటారు. సమాజంలో, పౌర సమాజంలో జీవించేటువంటి వ్యక్తి పౌర హక్కులతో పాటు రాజకీయ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. ఒక పౌరుడుగా మన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రాజకీయ హక్కులు అనేటువంటివి ఉంటాయి. మరి రాజకీయ ఓటు హక్కుతో పాటు ప్రభుత్వ పదవులను పొందేటువంటి హక్కు, మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులను పొందేటువంటి హక్కు, మరి ఇవన్నీ కూడా మనకు రాజకీయ స్వేచ్ఛ ద్వారా పౌరులకు లభించేటువంటి హక్కులుగా, స్వేచ్ఛలుగా మనము చెప్పుకోవచ్చు. రాజకీయ కార్యకలాపాలలో పౌరులు పాల్గొనడానికి అవకాశం ఉన్నటువంటి స్వేచ్ఛనే రాజకీయ స్వేచ్ఛ అని అంటారు. రాజకీయ హక్కుల ద్వారా రాజకీయ స్వేచ్ఛను అవి 1 ఓటు హక్కు, విజ్ఞాపన హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా పౌరులకు ఉంటుంది. యాజ్ ఏ సిటిజన్గా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రాజకీయ స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. మరి ఆర్థిక స్వేచ్ఛ అని దేనిని అంటారు అంటే, పౌరులు ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి పౌరులకు ఉన్నటువంటి స్వేచ్ఛనే ఆర్థిక స్వేచ్ఛ అని అంటారు. ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛకు అర్థం లేదు. చూడండి, అన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్వేచ్ఛ అనేది లేకపోతే అన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా నిరర్థకమే. పిచ్చివాడి చేతిలో రాయి వంటిది ఓటు హక్కు ఉంటాడు.
అతనికి ఎవరి మీద రాయి వేస్తున్నాము అనేటువంటిది కూడా తెలీదు. కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో ఉంటాడు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ లేకుండా మిగతా హక్కులు ఉన్నప్పటికీ కూడా నిరర్థకమే అని చెప్తాడు. అంటే మనకు ఓటు వేసేటువంటి హక్కు ద్వారా మనం సాధారణ ప్రజలందరూ ఏం చేస్తున్నాం, మనం అమ్ముడుపోతున్నాం. మరి అమ్ముడుపోవడం ద్వారా ఆ హక్కు అనేటువంటిది నిరర్థకమవుతుంది. కాబట్టి ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛకు అర్థం లేదు. కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటల్ గ్రంథంలో వర్గరహిత సమాజం ఏర్పాటుకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమంటాడు కార్ల్ మార్క్స్. మరి జాతీయ స్వేచ్ఛ అంటే ఏంటి అంటే, జాతీయతా భావాలు కలిగిన ప్రజా సముదాయము ఇతర జాతుల జోక్యం లేకుండా రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి ఉన్న స్వేచ్ఛనే జాతీయ స్వేచ్ఛ అని చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక జాతికి గల స్వేచ్ఛనే జాతీయ స్వేచ్ఛ అని అంటాడు. జాతీయ స్వేచ్ఛయే పౌర, రాజకీయ, ఆర్థిక హక్కులకు మూలము అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఒక జాతికి గల స్వేచ్ఛనే జాతీయ స్వేచ్ఛ అని అంటారు. జాతీయ స్వేచ్ఛయే పౌర స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛలకు మూలమని కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ హక్కులన్నింటికీ కూడా జాతీయ స్వేచ్ఛే మూలాధారము అని మనము చెప్పుకోవచ్చు. మరి స్వేచ్ఛను కాపాడేటువంటి దీన్ని కూడా నేను మీకు యూట్యూబ్ ద్వారా ఒక విద్యార్థి కూడా